కడప జిల్లా జమ్మలమడుగులో గురువారం రాత్రి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల భారీ వృక్షాలు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. అయితే గత కొంతకాలంగా తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వాన ఉపశమనం కలిగించింది. భారీ వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కడప జిల్లా జమ్మలమడుగులో గురువారం రాత్రి ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల భారీ వృక్షాలు, కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. అయితే గత కొంతకాలంగా తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఈ వాన ఉపశమనం కలిగించింది. భారీ వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. రైట్, ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి, ఏదైతే కడప జిల్లాలో రాత్రి కురిసినటువంటి గాలి ఏదైతే గాలి వానలకు సంబంధించి వచ్చినటువంటి ఈదురుగాలులలో కొన్ని విద్యుత్ స్తంభాలతో పాటు భారీగా ఉండేటటువంటి అంటే ఏళ్ల తరబడి ఉండేటువంటి వృక్షాలు కూడా కూలిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా జమ్మలమడుగులో పట్టణంలో చూసుకున్నట్లయితే చెట్లతో పాటు విద్యుత్ స్తంభాలు కూడా ఇళ్ల పైన పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాత్రి విద్యుత్ స్తంభాలు పడినటువంటి నేపథ్యంలో విద్యుత్ సరఫరా కూడా అంతరాయం జరిగింది. అయితే ఈ కూలిన చెట్లు విరిగిపోయి పడినటువంటి విద్యుత్ స్తంభాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకపోవడంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ ఈదురుగాలులు అంత ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితిలో జరిగినటువంటి ఏదైతే చెట్లు కావచ్చు, విద్యుత్ స్తంభాలు ప్రమాదాలు జరగకపోవడం అనేటువంటిది అటు పట్టణ ప్రజలకు కూడా ఒక రకంగా సంతోషంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే ఈ ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షానికి ఎండ వేడి నుంచి కొంత ఉపశమనం కూడా కలిగిందని చెప్పుకోవచ్చు. అలాగే కూలినటువంటి చెట్లు కావచ్చు, విద్యుత్ స్తంభాలు కావచ్చు, వీటన్నిటిని కూడా తొలగించి అలాగే ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు లేకుండా అలాగే విద్యుత్ స్తంభాలు కూలినటువంటి విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేదానికి సంబంధిత అధికారులు కూడా ప్రస్తుతానికి అయితే చర్యలు తీసుకుంటున్నారు. జేసీబీ యంత్రాలతో ఏదైతే కూలిపోయినటువంటి చెట్లను కావచ్చు అలాగే విద్యుత్ స్తంభాలను కూడా రెండింటిని కూడా తొలగించేటువంటి కార్యక్రమానికి ప్రస్తుతానికి అయితే అధికారులు చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఏదైతే అలాగే జిల్లాలో నిన్న కురిసినటువంటి వర్షానికి కూడా 2 రోజుల క్రితం కురిసినటువంటి ఈదురుగాలులతో అటు పులివెందుల, లింగాల, వేముల మండలం ప్రాంతాలలో అటు తీసుకుంటే రాజపేట ప్రాంతాల్లో కూడా అరటి చెట్లకు బాగా నష్టం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈదురుగాలులకు అరటి చెట్లు కూలిపోయినటువంటి నేపథ్యంలో అటు జిల్లా కలెక్టర్తో పాటు స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు కూడా ఆ ప్రాంతాలకు వెళ్లి కూలినటువంటి ఏదైతే నష్టం జరిగినటువంటి అరటి చెట్లకు సంబంధించి వ్యవసాయ అధికారులను అంచనా వేసి ఈ అంచనా నివేదికను అటు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలనేటువంటిది కూడా స్థానిక ప్రజాప్రతినిధులు కోరడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ అధికారులు కూడా దెబ్బతిన్నటువంటి అరటి పంటకు సంబంధించి నివేదికను కూడా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. అయితే గత 2-3 రోజుల నుంచి అటు పంట నష్టాలతో పాటు రాత్రి కురిసినటువంటి ఏదైతే ఈ భారీ ఉరుములతో కూడినటువంటి భారీ ఈదురుగాలులతో కూలినటువంటి చెట్లకు సంబంధించి కూడా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడము, విద్యుత్ శాఖ అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదిక పైన చర్యలు తీసుకొని వాటిని పునరుద్ధరించే కార్యక్రమం చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజలకు కూడా అంటే జమ్మలమడుగు పట్టణ ప్రాంతానికి విద్యుత్ సరఫరా కూడా తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి జరిగినటువంటి పంట నష్టానికి సంబంధించి కూడా అధికారులు రైతులకు న్యాయం జరిగేటువంటి విధంగా నివేదికలు ఇవ్వాలనేటువంటిది కూడా అటు రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. చిరంజీవి, అయితే ఈ వర్షాలు ఇంకా ఎన్ని రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది? ప్రస్తుతానికి అయితే రాత్రి అయితే ఒక రకంగా భారీగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం అయితే కురిసింది. మరి ఈ రోజు కూడా వర్షం ఉంది అనేటువంటిది కూడా అటు వాతావరణ శాఖ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజు కూడా వాతావరణ శాఖ చెప్పినటువంటి నేపథ్యంలో వర్షం వచ్చినట్లయితే ఆ పంట నష్టానికి ఇంకా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే ఈలోపు ఏదైతే విద్యుత్ సరఫరాకు సంబంధించినటువంటి చర్యలు కూడా పూర్తి చేసినట్లయితే పట్టణ ఏదైతే జమ్మలమడుగు పట్టణంతో పాటు విద్యుత్ స్తంభాలు కూలినటువంటి ప్రాంతాల్లో కూడా పునరుద్ధరణ జరిగేటట్లయితే విద్యుత్ సరఫరా కూడా వచ్చే అవకాశం ఉంది. మరి వాతావరణ శాఖ చెప్పినట్లు ఈ రోజు కూడా వర్షం వచ్చినట్లయితే అందుకు సంబంధించి అధికారులు కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకోవాలనేటువంటిది కూడా అటు ప్రజలు కావచ్చు అలాగే రైతులు కావచ్చు కోరుకునేటువంటి పరిస్థితి ఉంది. చిరంజీవి, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి.